పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డిపై సంచలన కామెంట్లు చేశాడు కాట శ్రీనివాస్ గౌడ్. కేవలం 3 నెలల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడెం చేసిన 300 కోట్ల రూపాయల స్కామ్ను బయటపెట్టామని కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 10 సంవత్సరాల నుండి గూడెం చేసిన తప్పులన్నీ కక్కిస్తాం, జైలుకు పంపిస్తామంటూ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపాడు కాట శ్రీనివాస్ గౌడ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో బీజేపీ బీఆర్ఎస్లను తలదన్న రీతిలో పూర్తి మెజార్టీ ఇవ్వబోతున్నాం. నీలం మధుకు అత్యధిక మెజార్టీ ఓట్లు ఈ నియోజకవర్గాల నుండి ఇస్తున్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏందో ఇప్పుడు చూద్దాం. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి మన నీలం మతాన్ని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఇది డిక్లేర్ అయినాక మరి అనేక అపోహలు, అనేక పరిస్థితులు ఉండే. కొద్ది సమయం పట్టింది. ఆ సమయంలో కొద్ది అందరితో కూడా మాట్లాడి చర్చించి కుదిరించడానికి కూడా సమయం పట్టింది. కాబట్టి ఇంత టైం పట్టిందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా విధేయుడుగానే ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు లేదని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నా గురించి ఏ విధంగా అయితే మీరు వీధులకు ఎక్కి, రోడ్ల మీదకి ఎక్కి పోరాడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెందివేయడానికి ఎంత కృషి చేసిందో మరి ఈ రోజు కూడా మరి అదే మాదిరిగా మీ అందరూ కూడా గ్రామాలలో కానీ ఉన్నటువంటి ప్రతి తాండలలో కానీ మీ అందరూ కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇక టీఏపీ సంగతి, టీఆర్ఎస్ సంగతి మీ అందరికి కూడా తెలుసు. మరి ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యే ఎవరంటే నంబర్ 1 గా మన పటాన్చెరు ఎమ్మెల్యే నిలబడతారా లేదా మీ అందరికీ కూడా తెలుసు. మొన్నగా మీ అందరికి కూడా తెలుసు. మొన్న కృష్ణ భాగవతం అంతా కూడా తెలుసు. అలా ఎంత ప్రభుత్వానికి దండిగొట్టిన మీ అందరికీ కూడా తెలుసా? 300 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి దండి కొట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, ఈ మైనింగ్ విషయాలే కాదు, మరి మిగతా ఉంటే కూడా ప్రతి గ్రామంలో కూడా అవినీతి చేసిన చరిత్ర ఏమిటంటే ఉన్నటువంటి గుడం మైపాలరెడ్డి కుటుంబంది ఆ సోదరు తప్ప ఇంకోటి కాదు. ఏ ఊర్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఇన్వాల్వ్మెంట్ ఎట్టుందో ఈ మైపాలరెడ్డి ప్రతి ఊర్లో అవినీతి ఎక్కడే ఉందని చెప్పి సందర్భంగా మరి సీనియర్ చెడ్డ పేరు రావద్దని చెప్పి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు హాల్ నిండిపోయినా సరిపోకపోయినా మళ్ళీ ఈ రోజు అంతా కూడా మొత్తం చూస్తూ ఉంటే 1000 మంది వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని నీలం మధు గారిని ఆశీర్వదించడానికి వచ్చిందంటే మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాకు తెలుసన్నా ఈరోజు బాధ తెలుసు, ఆవేదన తెలుసు, మీరు పడుతున్న బాధ కష్టం ఇప్పుడు పట్టది తెలుసు. రేపటి నాడు నాకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క కార్యకర్త కూడా జరగలేదని చెప్తా ఉన్నా. ఏ ఒక్క కార్యకర్త కూడా ఇలాంటి పరిస్థితి రానివ్వని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా మరొకసారి చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. సభాధ్యక్షులు మా అన్న సీనన్న, ఎందుకంటే నీకు కష్టంలో తమ్ముడు మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా తమ్ముడు మన ఇద్దరి మధ్యలో జరిగిన ఇద్దరు పోరాటం చేసిన ఒక దుర్మార్గుడు మేమే, మన ఇద్దరి మధ్యలో పోరాటం జరిగింది. అందులో ఇద్దరం నష్టపోయినాం. కానీ ఈసారి మీ నష్టం జరగకుండా ఈ రాముడు ఈ లక్ష్మణుడు తోడుంటారని సీనన్న నాకు ఒక మాట ఇచ్చి నిన్ను నష్టపోకుండా ఇస్తా తమ్ముడు అని చెప్పి నిన్ను గెలిపించే బాధ్యత నా భుజ గంధాల మీద వేసుకుంటానని చెప్పి సీనన్న నాకు మాట ఇచ్చిండు. రేపు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి ఈ మెదక్ గడ్డ మీద తెచ్చి మా అత్తమ్మ ఆ రోజు మెదక్ గడ్డ నుంచి పార్లమెంట్ ప్రధానమంత్రికి అయింది. ఆ గడ్డ నుంచి నీలం మధు వచ్చిండు. నీలం మధు ఒక పేదింటి పేట ఒక వడుగు బలైన వర్గాల మీద వచ్చిండు. ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ దీవించి ఢిల్లీ పంపించారని చెప్పే రోజు తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాక నేను గెలిచినాక కూడా ఎక్కువగా రఘునందనరావు గారు, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు
గత 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది, 10 ఏళ్ళు మీ ప్రభుత్వం. ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇప్పించండి అక్క. ఈ 10 ఏళ్ళ రేషన్ కార్డు వచ్చినాయి అక్క మీకు? మీకు రేవంత్ ఎప్పుడు ప్రజాపాలనలే ఫస్ట్ మీటింగ్ గ్రామంలో 6 గ్యారెంటీల గురించి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నారు. 6 గ్యారెంటీ పథకాలు లేని వాళ్ళకి 6 గ్యారెంటీలు చేసుకోమన్నారు. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి కుటుంబానికి అండగా ఉండే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అందరూ కూడా చేతులు ఓటేసి వెళ్ళిపోయారు. రేపు ఇదే ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఢిల్లీలో కూడా రేపు రాను రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ప్రతి ఆడబిడ్డకు రాహుల్ గాంధీ గారు మొన్న కూడా సభలో ఏం తెచ్చాక ప్రతి ఆడబిడ్డకు, దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ పార్టీ దేశంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తారని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి దీవించాలి. మీ బిడ్డ ఎత్తున వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గర చేయడమో తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఆయన గ్రేటర్ కమిటీ, ఇద్దరు గ్రేటర్ కమిటీ ఉంటారు, వాళ్ళు ఏదో తెలియదు. కానీ మీ బిడ్డకి పక్కకు రింగ్ రోడ్ పక్కకు చిట్కూరు గ్రామంలో ఆన్నే మెదక్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల ఎప్పుడు అందుబాటులో ఉంటా ఆన్నే ఉంటా. అక్కడ వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి